గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో భాగంగా ప్రధాన తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా సాక్షి దినపత్రికని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ప్రధాని మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ప్రధానంగా మనం చూడొచ్చు. ఓటింగ్లో రికార్డు సృష్టించాలి, భారతదేశ అభివృద్ధి కోసం ఓటింగ్లో కొత్త రికార్డు సృష్టించాలని వారణాసి ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్న పిలుపునిచ్చారు. ఈరోజు నిన్నటితోటి కూడా ఈ ఎన్నికల ప్రచార సరళి కూడా ముగిసింది. దాని సందర్భంగా వారు మాట్లాడినటువంటి మాటలే ప్రధానంగా వేశారు. ప్రచారం పరిసమాప్తం. సార్వత్రిక ఎన్నికల్లో చివరి రోజైన 7వ దశ ప్రచారంలో గురువారం ముగిసింది. జూన్ 1న 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక మన దేశంలో ఎన్నికలు రేపు 1వ తేదీతోటి ముగుస్తున్నాయి. తర్వాత 4వ తేదీ కౌంటింగ్ కూడా ప్రక్రియకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. లోయలో పడిన బస్సు. జమ్మూ జిల్లా చోరా వద్ద బస్సు లోయలో పడిపోవడంతో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 57 మందికి గాయాలైనట్లు ఒక విషాదకరమైనటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. దూసుకెళ్లిన అగ్ని బాండ్. ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అగ్నికుల్ కాస్మోస్కు చెందిన రాకెట్ అగ్నిబాండ్ శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకువెళ్ళింది. మన శ్రీహరికోట నుంచి ఏ ప్రయోగం చేసినా సరే విజయవంతంగా ప్రదర్శిస్తున్నారు. అది మన ఆంధ్రప్రదేశ్కి దక్కినటువంటి గౌరవంగా కూడా మనం భావించాలి. ఇక రాష్ట్ర స్థాయి వార్తలు కనుక చూస్తే కుట్రపూరితం. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు అని ఒక క్వశ్చన్ మార్క్తో వేశారు. టీడీపీ ఇలా అడగగానే అలా ఆగమేఘాలపై నిబంధనలు మారుస్తారు అని ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఒక వార్త కూడా వేయటం జరిగింది. మళ్ళీ విజయం మనదే, దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో 5 ఏళ్ల క్రితం ఇదే రోజున మన పార్టీ అధికారంలోకి వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఒక వార్తగా కూడా వేశారు. ఈసెట్, ఐసెట్, డిఈఈ సెట్ ఫలితాలు విడుదల ఇంకొక వార్తను కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. మన రాష్ట్రంలో తొలి ఫలితం ఎక్కడి నుంచి వస్తాయనే దాన్ని కూడా ఈసీ ప్రకటించింది. అంటే అక్కడ తక్కువ మంది ఓటర్లు ఉన్నారేమో. తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురం నుంచి వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం. ప్రేమోన్మాది చేతిలో యువతి దారుణ హత్య. కత్తితో మెడ, గొంతు నరికి హత్య చేసినటువంటి యువకుడు. ఇది దారుణమైనటువంటి వార్త. ఇది అందరూ కూడా ఖండించాల్సినటువంటి వార్త కూడా. కేరళను తాకిన నైరుతి. 3-4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్న ఋతుపవనాలు. మంచి చల్లటి వార్తను కూడా అందించారు. ఇప్పటికే కేరళకి తాకినాయి కాబట్టి ఇక మన ప్రాంతాలకు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ 3 అధికారులపై వెంటనే నిర్ణయం తీసుకోండి. గుంటూరు రేంజి ఐజీ త్రిపాఠి, ఎస్పీ మల్లికా గారు కారంపూడి ఇన్స్పెక్టర్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఒక వార్తను కూడా మనం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. ఇంకా ఈనాడు దినపత్రిక కనుక మనం చూస్తే పోస్టింగ్ ఇవ్వకపోతే ఏబీవీకి తీవ్ర నష్టం. మిగిలింది ఒక్కరోజే, అంటే ఈరోజే ఆయన రిటైర్మెంట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆయన కనుక పోస్టింగ్ ఇవ్వకపోతే ఆయన వచ్చేటటువంటి బెనిఫిట్స్ కానీ ఏదైనా కావచ్చు, వాటన్నిటిలో కూడా నష్టం పోయేటటువంటి అవకాశం కూడా ఉంది. హైకోర్టు వెకేషన్ బెంచ్ వ్యాఖ్య. క్యాట్ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ. దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేస్తారన్న వాదనలో పసలేదని వెల్లడి. మరి ఏం జరుగుతుందో మనం చూడాలి. ఏబీవీ గారికి గత కొద్ది కాలంగా బ్యాడ్ టైం నడుస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎన్నికల ప్రచారం అనంతరం కన్యాకుమారిలోని భగవతి అమ్మన్ ఆలయంలో ప్రధాని మోడీ పూజలు. కన్యాకుమారిలోని మొన్నే వారు ప్రకటించడం జరిగింది. ఎన్నికల ప్రచారం అయిపోయిన తర్వాత నిన్నటితోటి ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పోటీ చేస్తున్నారు. మిగతా నాయకులు కొంతమంది విదేశాలకి వెళ్ళారు విశ్రాంతి తీసుకోవడానికని. కానీ మన దేశానికి మించినటువంటి విశ్రాంతి స్థానం ఎక్కడ ఉంటుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. దీన్ని ప్రధాని మోడీ గారు పాటించారు. కన్యాకుమారిలో వారు ఈ 3 రోజుల పాటు అంటే ఎన్నికలు కౌంటింగ్ వరకు కూడా 3 రోజుల పాటు వారు విశ్రాంతి తీసుకొని మౌనంలోకి, ధ్యానంలోకి వెళుతున్నటువంటి ఒక వార్తను కూడా చూస్తున్నాం. అలానే మైకులు మోగబోయినటువంటి మైకులు. చివరిదైన 7వ దశ ఎన్నికల ప్రచార ముగింపు గడువు కూడా ముగిసింది. 57 స్థానాల్లో రేపు ఓటింగ్ జరగబోతుందన్నటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ప్రధాని మోడీ గారు 75 రోజుల్లో 206 ర్యాలీలు, రోడ్ షోలు, సభల్లో పాల్గొన్నారన్నటువంటి వార్తను కూడా చూడవచ్చు. ఇక విత్తు నుంచే విపత్తు. రైతుకి కష్టాలు ఆ విత్తనం కొనుగోలు దగ్గర నుంచే కష్టాలు మొదలవుతున్నాయి అన్నటువంటి ఒక వార్తను కూడా
ఈనాడు దినపత్రికలో వేయటం జరిగింది. పత్తి విత్తనాలకు ధరఘాటు, కొన్ని రకాలపై ప్యాకెట్కు 250 రూపాయల అదనం, అరకొరగానే రాయితీ వేరుశెనగ విత్తన పంపిణీ, కరువు రైతుకు కొరబడిన భరోసా అన్నటువంటి వార్తను కూడా చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికని కనుక మనం చూస్తే భోగాపురం భూములు భోంచేశారు, అసైన్డ్ భూములపై గద్దలు అన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త. కౌంటింగ్లో గొడవ చేస్తే అరెస్టే, ఫలితాల అనంతరం ర్యాలీలకు అనుమతి లేదు, సీఈఓ ముఖేష్ కుమార్ మీనా గారు చేసినటువంటి ప్రకటనని కూడా ఒక ప్రధాన వార్తగా కూడా మనం చూడవచ్చు. ఇవి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వార్తలు. ఇక జిల్లా స్థాయి వార్తలు కనుక మనం చూస్తే నిన్న ఎస్పీ గారు ప్రధానంగా ఒక మీటింగులు కూడా అన్ని రాజకీయ పార్టీలు పెద్దలు అందరితో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తు నాశనం అన్నటువంటి వార్తని ఎవరు కూడా ఈ పార్టీ అభిమానులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే రేపు కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా సరే ఎటువంటి క్రైమ్లో ఇరుక్కున్నా సరే వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది, వారి మీద కేసులు కట్టడం కూడా జరుగుతుందని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేశారు. గెలుపోవటంలోనే సమానంగా స్వీకరించాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. కేసుల్లో ఇప్పటికే బైండ్ ఓవర్ కేసులు కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు కనుక వీటిని కనుక ఉల్లంఘించినట్లయితే ₹1,00,000 నుంచి ₹2,00,000 వరకు వారికి జరిమానా కూడా విధిస్తారట. అవి కట్టనటువంటి పక్షంలో వాళ్ళని జైల్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఒకసారి రెండుని కూడా కేసు తీవ్రతను బట్టి రెండింటిని కూడా విధించేటటువంటి అవకాశం ఉంటుంది. అలానే ఈ మధ్యకాలంలో మొన్న ఎలక్షన్లో ఒక కొత్త ఇది కూడా జరిగింది. ఎందుకంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పాల్గొన్నారు. అటువంటి వాళ్ళు కూడా గబక్కన ఏదైనా ఉద్రేకమైనటువంటి వాతావరణంలో పాల్గొన్నారనుకోండి, వాళ్ళ వీసాలు కూడా రద్దు చేసేదానికి అవకాశం ఉంటుంది, పాస్పోర్ట్లు కూడా రద్దు చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు కూడా కోల్పోతారు. అలానే ఉద్యోగం లేనటువంటి యువకులు కూడా ఈ గొడవల్లో పాల్గొంటే వాళ్ళ మీద కేసులు కడితే వాళ్ళ భవిష్యత్తు కూడా అంధకారం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అల్లర్లకు పాల్పడవద్దని యువతకి ముఖ్యంగా వారు సూచనలు చేయడం జరిగింది. అలానే అన్ని ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ అమలు చేశారు. ప్రధానమైనటువంటి కూడల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, అల్లరి జరిగేటటువంటి ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాల ఏర్పాటు, జిల్లా అంతటా కూడా 144 సెక్షన్ అమలు కూడా చేస్తున్నారు. అలానే అభ్యర్థులకి రక్షణ కోసం వాళ్ళకి భద్రత కూడా పెంచారట. అభ్యర్థులు ఎలక్షన్లో పోటీ చేసినటువంటి అభ్యర్థుల భద్రత కోసం కూడా వారికి కూడా భద్రత పెంచినట్టు తెలుస్తుంది. అలానే ఒంగోలు సబ్ డివిజన్ ప్రత్యేక అధికారిగా అడిషనల్ ఎస్పీ రవివర్మ గారిని దీనికోసం నియమించారు. ఏదైనా గొడవలు చేసేటటువంటి ఏదైనా సమాచారం కనుక ఉంటే ఒక సెల్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 9493545764 అన్నటువంటి నెంబర్ కూడా తెలియజేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి జాగ్రత్తలు కనుక పాటించకపోతే పోలీసుల నుంచి వారికి కఠినమైనటువంటి చర్యలు తప్పవని ఎస్పీ సుమిత్ సునీల్ గారు హెచ్చరించారు. ఇక కలెక్టర్ గారు కూడా ఓట్ల లెక్కింపులో ఆలస్యం వద్దు, ఓట్ల లెక్కింపు ప్రక్రియని ఉదయం 6 గంటలకే లెక్కింపు కేంద్రాలకు రమ్మని చెప్పి సిబ్బందికి రాజకీయ నాయకుల ప్రతినిధులకు కూడా వాళ్ళు సూచనలు చేయడం జరిగింది. ఇప్పటికే వాళ్ళకి గుర్తింపు కార్డులు కూడా ఇచ్చినట్లున్నారు. 6 గంటలకే పోలింగ్ కేంద్రాలు కనుక వస్తే 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రతి రౌండ్కి సంబంధించినటువంటి ఫలితాలను కూడా వెంటనే మీడియాకి అందజేయాలని చెప్పి కలెక్టర్ గారు సూచనలు చేశారు. మీడియాకి ఈసీఐకి తెలియజేయాలని చెప్పి వారు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలానే ఈ వీవీప్యాట్లు ఇవన్నీ లెక్కేసే దగ్గర అన్ని వైపుల నుంచి సీసీ కెమెరాలు ఉండే విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి కౌంటింగ్ సిబ్బందికి అక్కడ ఉన్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి సూచనలు చేశారు. అలానే అక్కడ పాల్గొనేటటువంటి సిబ్బందికి ఇక బయటికి వచ్చేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి విరామం కూడా లేకుండా చేయాలని చెప్పి నిన్న వార్తలో కూడా మనం చదివాం. కాబట్టి అక్కడికే వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ కానీ టిఫిన్స్ కానీ అలానే స్నాక్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేదానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోమని కలెక్టర్ గారు సూచించినటువంటి వార్తను చూస్తున్నాం. కాఫీ టైమ్ సిప్పన్సీలో చిన్న విరామం తీసుకొని మిగతా వార్తలు చూద్దాం. కాఫీ టైమ్ సిప్పన్సీకి తిరిగి స్వాగతం. ఈరోజు యాంటీ టొబాకో డే, అంటే పొగాకు వ్యతిరేక దినోత్సవం. పొగాకు వల్ల ఏమవుతుంది అంటే పొగాకు వినియోగం వల్ల పొగాకు వాడటం వల్ల క్యాన్సర్ వ్యాధిని పడుతున్నారు. కాబట్టి
పొగాకు అంటే పొగాకుని రకరకాలుగా తీసుకుంటారు. గుట్కాల రూపంలో తీసుకుంటారు, అలానే కైనీల రూపంలో తీసుకుంటారు, సిగరెట్ల రూపంలో తీసుకుంటారు, పొగాకు చుట్టలు తాగటం ద్వారా తీసుకుంటారు, పొగాకుని నవిలేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు నేరుగా. దాని ద్వారా కూడా వారికి నోటి క్యాన్సరు, లంగ్ క్యాన్సర్ ఇవన్నీ కూడా ఒకటని కాదు, ఆ క్యాన్సర్కి ఉత్పత్తి కారకమే పొగాకు. కాబట్టి దాని ద్వారా క్యాన్సర్ వ్యాధి అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు వరల్డ్ వైజ్గా కూడా నో టొబాకో డే అన్నటువంటిది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ టొబాకో వల్ల వచ్చేటటువంటి అనర్థాలు, ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధిని పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ధూమపానాన్ని వదిలేయమని, పొగాకు వాడకాలని నియంత్రించమని, పొగాకు వాడకాలకు దూరంగా ఉండమని కూడా అందరూ కోరుతున్నటువంటి సందర్భం. మనం కనుక ధూమపానం మానేస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయంటే 20 నిమిషాల్లోనే హృదయ స్పందన రేటు సాధారణ స్థితికి వస్తుందట. అంటే సిగరెట్ తాగటం వల్ల దాంట్లో నికోటిన్ అన్నటువంటి పదార్థం ఉంటుంది, దానివల్ల హార్ట్ బీట్ కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. 12 గంటల్లో కార్బన్ మొనాక్సైడ్ లెవెల్స్ సాధారణ స్థాయి కూడా చేరుకుంటాయని చెప్పి వైద్యులు చెబుతున్నారు. 1 నుంచి 9 నెలల్లో ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది, శ్వాసలోపం, దగ్గు కూడా తగ్గేదానికి అవకాశం. చూడండి, సిగరెట్ మానేయటం వల్ల ఎన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయో. 1 ఏడాదిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదానికి సగానికి పైగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంది. అలానే 10 ఏళ్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు సగానికి పైగా తగ్గేదానికి అవకాశం ఉంది. 15 ఏళ్లలో గుండె జబ్బులు వచ్చేటటువంటి అవకాశమే ఉండదు. కాబట్టి ఈ సిగరెట్ అలవాటు ఎవరికైతే ఉందో ఈ రోజు నుంచే ఒక ప్రతిజ్ఞ చేసి దానిని మానుకునేదానికి ప్రయత్నం చేయండి. మనం కూడా హెచ్జిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ గారు ఆంకాలజిస్ట్, సర్జరీ ఆంకాలజిస్ట్ గారితో మనం కూడా మన సత్య న్యూస్లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం మన సత్య న్యూస్ ఛానల్లో 7 గంటలకి దాన్ని ప్రసారం కూడా చేస్తున్నాం. మళ్ళీ ఆదివారం సాయంత్రం కూడా 7 గంటలకు ప్రసారం చేస్తున్నాం. కాబట్టి ఈ క్యాన్సర్ మీద ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని మీరు కూడా చూసి ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. రేపు 1వ తేదీ హనుమత్ జయంతి. హనుమత్ జయంతి సందర్భంగా ఇప్పటికే నగరంలోని పలు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రత్యేక అలంకరణలు కూడా చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అయితే రేపు 2వ తేదీ హనుమత్ జయంతిని పురస్కరించుకొని హనుమత్ శోభాయాత్ర విశ్వ హిందూ పరిషత్తు బజరంగ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర అన్నటువంటిది నిర్వహిస్తున్నారు. దీనికి 2000 ద్విచక్ర వాహనాలతోటి ఈ నగరంలో హనుమాన్ శోభాయాత్ర అన్నటువంటిది నిర్వహిస్తున్నట్లు దాని నిర్వాహకులు కూడా తెలియజేయడం జరిగింది. ద్విచక్ర వాహనాల యువకులతో 20 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ ర్యాలీని నిర్వహిస్తారట. దీనికి సంబంధించి ఈ నెల్లూరు బస్టాండు, ట్రంక్ రోడ్డు మీదుగా అద్దంకి బస్టాండ్, బైపాస్ రోడ్డు, మంగమూరు రోడ్డు సిగ్నల్స్, చిట్టి ఆంజనేయ స్వామి దేవస్థానం, అలాగే రాజాపానగల్ రోడ్డు, కేశవస్వామి పేట మీదుగా మళ్ళీ సంతపేట ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర నుంచి ఇది బయలుదేరుతుంది, మళ్ళీ అక్కడికి చేరుకుంటుంది. కాబట్టి అందరూ కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా దానికి సంబంధించినటువంటి వారు కోరుతూ ఉన్నారు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు గారి యొక్క వివాహ వార్షికోత్సవం ఈరోజు. ఈ సిద్ధా రాఘవరావు గారు అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ అందరికీ చిరపరిచితులుగా ఉన్నటువంటి వ్యక్తి. అలానే చేమకుర్తిలో హరిహర క్షేత్రం ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రాన్ని నిర్వహించి దాన్ని కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో కూడా వారికి మంచి పేరుంది. కాబట్టి ఈరోజు వారి అభిమానులు అందరూ కూడా సిద్ధా రాఘవరావు గారు, వారి ధర్మపత్ని లక్ష్మీ పద్మావతి గారి యొక్క వివాహ వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. వారి దంపతులకి శ్రీ సత్య న్యూస్ తరఫున మనం కూడా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక నడినెత్తిన నిప్పుల కొలిమి అన్నటువంటిది నిన్న కూడా ఎండ తీవ్ర స్థాయిలో ఉంది. మొన్న 40 డిగ్రీలు అనుకున్నాం, నిన్న 44 డిగ్రీలు ఒంగోలులో. గురువారంలో కూడా పగటి ఉష్ణోగ్రత నిన్న 44 ఒంగోలులోనే చేరింది. గతంలో అంటే పశ్చిమ ప్రాంతాల్లో ఉండేది, ఒంగోలులోనే 44 డిగ్రీలు నమోదైందంటే నిన్న చాలామంది ఇబ్బందులు పడినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. మనకి నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే కేరళకి చేరినాయి అని కూడా తెలుస్తుంది. 2-3 రోజుల్లో రాబోతున్నాయి అన్నటువంటి విషయం కూడా అర్థమవుతుంది. కాబట్టి రాత్రి కూడా కొంత చల్లటి గాలులు అయితే వచ్చినాయి. అది ఈరోజు కొనసాగి ఈ వాతావరణంలో కొంత మార్పు వచ్చి ఈ ఎండ వేడి తగ్గితే మనకు కూడా కొంత ఉపశమనం కూడా కలుగుతుంది. అది కూడా తగ్గాలని చెప్పి మనం ఆశిద్దాం. ఇక జీజీహెచ్లో ఈ మధ్యకాలంలో
అంటే రిమ్స్ హాస్పిటల్లో రోగులకి భోజనం సరఫరా చేసేటువంటి గుత్తేదారులు సరిగ్గా సరఫరా చేయటం లేదనే ఉద్దేశంతో ఆయన మీద విమర్శలు రావడం, దాని మీద అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు దుర్గాదేవి గారు విచారణ చేపట్టడం ఇవన్నీ కూడా తెలిసినటువంటి విషయం. అయితే వారు నాసిరకమైనటువంటి భోజనాన్ని అందిస్తున్నారని, మెనూను సక్రమంగా పాటించటం లేదని, ఇతరతర నిర్లక్ష్య కారణాలుగా రోగుల నుంచి ఫిర్యాదులు అందుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఎవరైతే గుత్తేదారు ఉన్నాడో ఆయన్ని తొలగించి వేరే ఆయన్ని కూడా నియమించినట్లు తెలుస్తుంది. ఒక వార్తను కూడా దాన్ని చూస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర అసోసియేషన్ వారికి బాధ్యతను అప్పగించారట. మరి వీరు కూడా చక్కగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క పేరును పెట్టారు కాబట్టి రోగుల్లో దైవాన్ని చూసి మంచి భోజనాన్ని అందిస్తే వాళ్ళకు కూడా శుభం కలుగుతుందన్నటువంటి విషయాన్ని కూడా అర్థమవుతుంది. బడుల ప్రారంభం రోజే పుస్తకాలు ఇవ్వాలని చెప్పి జిల్లా ఎవరైతే అధికారులు ఉన్నారో దీనికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. రేపు 12వ తేదీ జూన్ 12వ తేదీ స్కూల్స్ పునఃప్రారంభం కాబోతున్నాయి. దీనికి విద్యా కానుక పేరుతోటి విద్యార్థులందరికీ ఇస్తున్నారు. పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారు, నోట్బుక్స్ ఇస్తున్నారు, బెల్ట్లు, షూలు, డిక్షనరీ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. వాటన్నిటిని కూడా స్కూల్ ప్రారంభం రోజే ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా జిల్లాకి చేరుకుంది కాబట్టి ప్రారంభం రోజు ఇచ్చేదానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు డిఈఓ గారు తెలియజేశారు. రేపు 1వ తేదీ మళ్ళీ పెన్షన్. ఈ పెన్షన్ అనేది 2-3 నెలలుగా ఎన్నికల కోడ్ అమలు అయినప్పటి నుంచి కొంత వివాదం తలెత్తుతుంది. పోయిన నెలలో ఏం చేశారంటే ఎవరికైతే బ్యాంక్ ఖాతాలు ఉంటాయో వాళ్ళకి వేయటం జరిగింది. ఈ నెల కూడా అదే ప్రొసీజర్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ బ్యాంకుల ఖాతాల్లో పడతాయి. మీరు ఎవరైనా ఆ వృద్ధులు పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు సాయంత్రం పూట ఏటీఎం కౌంటర్స్లో ఉంటాయి కాబట్టి సాయంత్రం పూట వెళ్ళైనా సరే 4-5 గంటల దాకా కూడా బ్యాంకులు పనిచేస్తున్నాయి కాబట్టి ఈ వృద్ధులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఆ చల్లటి వేళ వెళ్ళి తీసుకుంటే మంచిది. ఎవరైతే బ్యాంక్ ఖాతాల్లో లేవో వాళ్ళకి ఇంటి దగ్గరికి వచ్చి 1 నుంచి 5వ తేదీ వరకు ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చేదానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఈ నెలలోనే ఈ ప్రాబ్లం ఉండేది. వచ్చే నెల నుంచి కొత్త ప్రభుత్వాలు రాబోతున్నాయి కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా సరే, వైసీపీ ప్రభుత్వం వచ్చినా సరే రెగ్యులర్గా చేసేటటువంటి విధానాన్ని కొనసాగిస్తారు. అలానే ఇంకొక ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళు కూడా ఇంటి దగ్గరికి ఇచ్చేదానికి ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి ఈ ఒక్క నెల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఈ కష్టం కొంతైతే తప్పదన్నటువంటి విషయం అయితే ఈ వార్త ద్వారా మనకి అర్థమవుతుంది. ఇక అనేకమైనటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అనంతరం అమెరికాకి వెళ్ళొచ్చినట్లున్నారు. వారు వచ్చినటువంటి సందర్భంలో ఒంగోలు నుంచి పోటీ చేసినటువంటి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, వారి తనయుడు యువనేత మాగుంట రాఘవరెడ్డి గారు కూడా మర్యాదపూర్వకంగా నారా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఓటింగ్ శాతం ఇవన్నీ మీద కూడా వారు మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది. రేపు లెక్కింపు జరుగుతుంది కాబట్టి లెక్కింపు దగ్గర కూడా జాగ్రత్తలు పాటించాలి అన్నటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు సూచించినట్టు తెలుస్తుంది. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. రేపటి కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.